ప్రపంచంలోనే కల్మషం లేనిది ఏదైనా ఉంది అనంటే అది పావురం అని అంటారు. మీరెప్పుడైనా పావురం కళ్ళల్లోకి చూసారా? చూస్తే మీకు అర్థమైపోతది ఎంత అమాయకత్వంగా చూస్తుందో. అంత కల్మషం లేని పావురాన్ని కూరొండడానికి నీకు చేతులెలా వచ్చాయని చాలామంది ఇప్పుడు నన్ను తిట్టుకొని ఉండొచ్చు. కానీ పావురాలని మెడిసినల్‌గా గూడా వాడతారనమాట. ఎస్పెషల్లీ ఫర్ పారాలిసిస్ పేషెంట్స్ అంటే పక్షవాతం వచ్చిన వాళ్ళకి. అండ్ దట్ టూ ఇవి అడవి పావురాలు చాలా మంది కూర వండుకోవడానికి తెచ్చుకుంటారు. జత రూ. 1000. పావురం మాంసంని స్క్వాబ్ అని అంటారు. మన దగ్గర హోటల్స్ అండ్ రెస్టారెంట్స్‌లో ఇది ఉండదు. కాకపోతే ఈజిప్ట్ అనే దేశంలో అక్కడ వాళ్ళు సాంప్రదాయ వంటకంగా వండుకుంటారు. అలానే ఫ్రాన్స్, చైనా అండ్ మొరక్కో అక్కడ ఆ దేశాల రెస్టారెంట్స్‌లో దీన్ని పెడతారు. అప్పట్లో పావురంని రాయబారిగా గూడా వాడినారనమాట. ఏదైనా చిట్టి దాని కాలికి గాని, లేకపోతే మెడలో గాని గొలుసులాగా తగిలిస్తే ఇక్కడివి అక్కడికి, అక్కడివి ఇక్కడికి చేరదీసేది. మీరు కొన్ని సినిమాల్లో చూస్తే మీకు గూడా అర్థమై ఉంటది. మీరు చాలా సినిమాల్లో చూసుంటారు గూడా. నాకు తీయడం రాదు అందుకే నేను తీయట్లేదు. చూసారా మామిడికాయలు చూడండి ఎట్లా రాలిపడిపోయి. ఫ్రెండ్స్ దిస్ ఇస్ మ్యాంగో. చిన్న పిట్ట మాత్రమే. అవసరం లేదు. మనం చూసుకోవాలి. కూర తింటావా నాయనా? లడ్డు కావాలా నాయనా? పవరం కూర కావాలా నాయనా? ఇక్కడ నా మొఖం జూషినంక నాకేమర్థమైందంటే, మా మమ్మీ జెప్పినట్టు ఉప్పు నీళ్ళతో మొహం కడుక్కోకూడదు. ఒకవేళ ఉప్పు నీళ్ళతో మొహం కడుక్కున్నా మంచిగా మాయిశ్చరైజర్ లేదంటే ఏదైనా అప్లై చేసుకోవాలని. అందుకే మమ్మీలు జెప్పింది వినాలి అని అంటారు. మనం వినంగా. కొంతమంది వద్దు వద్దు పావురాలను లేదు. పెంచుకుంటే మంచిది అంటారు. ఇంకొంతమంది పెంచుకోకూడదు. ఇంటికి మంచిది కాదు అని అంటారు. అలానే పావురం ఇంటి పైన గూడు పెడితే మంచిది అని అంటారు. ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తారు. పావురాల వల్ల మంచి ఉంది. పావురాల వల్ల చెడు గూడా జరుగుతుంది. ఈ మధ్య అసలే చాలా మంది పావురాలకి ఫుడ్ ఏస్తే చాలా మంచిదని బియ్యము, గోధుమలు ఏస్తున్నారు. మంచినీళ్ళు గూడా పెడుతున్నారు. కానీ మనం పావురంకి మినిమమ్ 50 అడుగులైన దూరం ఉండాలి. ఇంకా ముఖ్యంగా అది ఎగిరినప్పుడైతే 100 అడుగుల దూరంలో ఉండాలి. లేదంటే అది పావురం ఎగిరినప్పుడు దాని రెక్కల్లో నుంచి వచ్చింది మనం పీల్చుకుంటే మన లంగ్స్ పాడైపోతాయని డాక్టర్లు చెప్తున్నారు. ఎంత దూరంగా ఉండి దానికి ఫుడ్ పెడితే అంత మంచిది. ఎవరైతే ఇంట్లో పావురాలను పెంచుకుంటున్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ప్రికాషన్స్ ఈ కూర వండేటప్పుడైతే నేను పావురాలను పట్టుకున్నాను గూడా. నేనైతే ఈ కూర వండినప్పుడే ఫస్ట్ టైం, మళ్ళీ లాస్ట్ టైం గూడా ఇదే. చాలా చాలా అయిపోతుంది. అదే మస్తు పసుపు అయిపోతుంది. వేసుకొని ఇలా పసుపు వేసుకొని మంచిగా కలుపుకొని బ్లడ్ అంతా పోయే వరకు రుద్దాలి. మొత్తం ఇట్లా క్లీన్ చేసేసుకొని కడిగేసుకున్నా. ఇంకా అయిపోయింది రుద్దుకోవడం. కడిగేసుకున్నాం. పావురం కూరని పక్షవాతం వచ్చిన వాళ్ళకి పెడితే తగ్గిపోతుంది అని అంటారు. అదంతా ఉట్టిదే. ఎందుకంటే మా తాతయ్యకి పక్షవాతం వచ్చినప్పుడు పావురం కట్ చేసి ఆ రక్తాన్ని మా తాతయ్యకి పూసేసి అంటే ఒళ్ళంతా పూయకూడదు. ఏ పార్ట్‌కైతే పక్షవాతం వచ్చిందో అక్కడ పూసేసి కూర వండేసి వాళ్ళకే పెట్టాలి. అలానే మా తాతయ్యకి పావురం కూర వండి పెట్టినాము. అయినా గూడా ఏం తగ్గలేదు. అంతా ఉట్టుట్టిగానే అదొక జస్ట్ మిత్ మాత్రమే. పావురం కూర పెడితే పక్షవాతం తగ్గిపోతుందని. అలాంటిది ఏం లేదు. పక్షవాతం రాంగానే ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌కి పోవాలంతే. తీసేద్దాం. ఇంకా వెళ్ళకపోతేనే మంచిది. ఇలా నీట్‌గా కట్ చేసుకున్న తర్వాత కర్రీ చేసేసుకోండి. అంతకంటే ముందు కట్ చేసుకొని శుభ్రపరచుకున్న పావురం ముక్కలకి కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని ఒక గంట సేపు పక్కకు పెట్టుకుందాం. కర్రీ తయారీ విధానం కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఉల్లిపాయలు రంగు మారినంక ఒక స్పూన్ కొబ్బరి పొడి వేసుకొని ఇంకొకసారి కలుపుకొని 1:30 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. మాంసం కూరలోకి అల్లం వెల్లుల్లిపాయ ముద్ద, నూనె కొంచెం ఎక్కువ వేసుకుంటేనే రుచి బావుంటది. అలానే కొంచెం పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని 30 సెకండ్ల నుంచి 1 నిమిషం వరకు మగ్గనివ్వాలి.
ఒక్క నిమిషం తర్వాత శుభ్రపరచుకున్న పావురం ముక్కలు గూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. అంతా కలిసేలా కలుపుకోవాలి. అంతా కలిసేలా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక 5-8 నిమిషాల వరకు మగ్గనివ్వాలి. 8 నిమిషాల తర్వాత రుచికి తగినంత ఉప్పు గూడా వేసుకొని ఇంకొకసారి కలుపుకోవాలి. ఇంకో 2 నిమిషాలు అలానే ఉంచిన తర్వాత 2 స్పూన్ల కారం గూడా వేసుకొని ఇంకొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇంకొక 5-8 నిమిషాల వరకు మగ్గనివ్వాలి. 8 నిమిషాల తర్వాత 1.5 స్పూన్ ధనియాల పొడి గూడా వేసుకొని ఇంకొకసారి కలుపుకోవాలి. అలానే 1 స్పూన్ గరం మసాలా గూడా వేసుకొని ఇంకొకసారి మూత పెట్టుకున్న తర్వాత మూతలో నీళ్లు పోసుకొని ఆ ఆవిరికి కూర ఉడకనివ్వాలి. నీళ్లు పోయకుండా ఇలా చేస్తేనే టేస్ట్ బావుంటది. గ్రేవీ కావాలంటే మీరు కొంచెం వాటర్ పోసుకొని కర్రీలా చేసుకోవచ్చు. ఇలాంటి కూరలకి నీళ్లు పోయకుండా ఉంటేనే బావుంటది. నీసు వాసన రాకుండా ఉంటది అని అంటారు. ఇలా ఇంకా 12-15 నిమిషాల వరకు అలా ఆవిరి పైన మంట సిమ్‌లో పెట్టి ఉడికించుకుంటే పావురం కూడా రెడీ అయిపోయినట్టే.